భగవద్గీత మత గ్రంథం కాదని అది మానవాళి జీవన మార్గదర్శి అని కంచికామకొట్టి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్పష్టం చేశారు. ఆది శంకరులు నడిచిన మార్గంలో యువత ప్రయాణించాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె యాగశాల ప్రాంగణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న హోమక్రతువులను పర్యవేక్షించారు. వేద పండితులు ఆమెకు ఆశీస్సులు పలికి అమ్మవారి ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారు. కుంభాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరావు తెలిపారు. గత శతాబ్దాలుగా మహిళా దినోత్సవం పేరుతో ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్ ఆటలతో సరిపెట్టారని ఎద్దేవా చేశారు. కానీ ఇక్కడ మహిళా ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అనే అంశాలతో పాటు పని ప్రదేశంలో గౌరవం కాపాడే చట్టం, చట్టపరమైన రక్షణలు, మహిళా సాధికారత, మహిళల సంరక్షణకై మార్గాలు వంటి వివిధ మహిళల ప్రముఖులచే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలను అందించడం జరిగిందని చెప్పారు. శతాబ్దాలుగా మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటానికి నేడు మహిళా దినోత్సవం వేడుకలన్నీ గుర్తు చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం వారికి అండదండగా నిలబడింది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు సంక్షేమాన్ని గాలి కుదిలి అనవసరపు లడ్డూ వివాదాలను తెరపైకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. యనమల కుదురు కొండ వెనుక గ్రామఖండ 14వ సర్వే నెంబర్ ప్రాంతానికి చెందిన నివాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం శివాలయానికి ప్రదర్శనగా వెళ్లి శివుడికి ప్రత్యేక పూజలు చేసి తమ గోడును వినిపించారు. రాష్ట్రంలో 5% ఉన్న విశ్వ బ్రాహ్మణులకు రాజ్యసభ లేదా శాసన మండలిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తూ అనేక విజయాలను సొంతం చేసుకుంటున్నారని విజయవాడ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు శిల్పా సీత తెలిపారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలు శక్తిలాగా మారి ప్రపంచంలోనే వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నతమైన స్థితిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.